ఇప్పుడు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం బుధగ్రహ, శుక్రగ్రహ సంచారం మార్పు వలన ఆర్థికంగా అభివృద్ధి బాటలో పయనించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో చేసిన రుణాలు కూడా తీర్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు, అభివృద్ధి బాటలోకి పయనించడం అనేది జరుగుతుంది. షేర్ మార్కెట్ల పరంగా మంచి లాభాలు గడించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులకు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఉన్నత విద్య చదువు కోసం విదేశాలు వెళ్ళాలనుకునేటటువంటి వారు శుభవార్తలు వినటం అనేది జరుగుతాయి. కుటుంబంలో ఆర్థికంగా డెవలప్మెంటు, పిల్లల అభివృద్ధిలో మంచి సంతానపరంగా అభివృద్ధి బాటలో పయనించడంలో మంచి అవకాశాలు కలిసి రావటం అనేది ఉంటాయి. న్యాయపరమైనటువంటి చికాకులతో ఉన్నటువంటి వారికి వారం ద్వితీయార్థం నుంచి కలిసి వస్తుంది. రాజకీయ నాయకులు మాత్రం ముఖ్యమైనటువంటి విషయాలు వాయిదాలు వేసుకుంటే బాగుంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు గడించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా మంచి అభివృద్ధిలోకి పయనించేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ వృశ్చిక రాశి వారికి సంబంధించినంత వరకు ఈ వారం మంచి అవకాశాలు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుకూలమైనటువంటి వాతావరణమే ఈ వారం అంతా ఎక్కువగా ఉన్నది. ఒక్క విషయంలో చెప్పాలంటే ప్రతి విషయంలో కూడా పట్టిందల్లా బంగారంగా ఉండటం అనేటటువంటిది జరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేసేయాలనుకున్న వాళ్ళు శుభవార్తలు వింటారు. వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారు కూడా శుభవార్తలు వినటం అనేది జరుగుతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ప్రతినిత్యము కూడా సుదర్శన కవచం పారాయణగా చేయటము, అదేవిధంగా ప్రతినిత్యము గోవిందనామాలు వినటము, శనివారం రోజు వెంకటేశ్వర స్వామిలో 9 ప్రదక్షిణాలు చేసి అష్టోత్తర పూజ చేయించుకోవటం వల్ల వీరికి ఇతరత్రా ఉండేటటువంటి సమస్యల నుంచి బయటపడటం అనేటటువంటివి జరుగుతాయి.